ఓం శ్రీమాత్రే నమః. ఓం అథర్గళా స్తోత్రం. అస్య శ్రీమదర్గళా స్తోత్రమంత్రస్య విష్ణుర్ఋషిః అనుష్ఠుప్ ఛందః. శ్రీమహాలక్ష్మీః దేవతా శ్రీజగదంబా ప్రీతయే సప్తశతీ పాఠాంగత్వేన పారాయణే వినియోగః. ఓం నమశ్చండికాయై. మార్కండేయ ఉవాచ. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణీ జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. మధుకైటభవిద్రావి విధాతృవరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. మహిషాసురనిర్నాసి భక్తానాం సుఖదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. రక్తబీజవధే దేవి చండముండ వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. వందితాంగ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. అచింత్య రూపచరితే సర్వశత్రువినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. చండికే సతతం ఏ త్వామర్చయంతీహ భక్తితః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్ఛకైః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. సురాసురశిరోరత్న నిఘృష్ణ చరణేంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ప్రచండ దైత్య దర్పఘ్నే చండికే ప్రణతాయ మే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. చతుర్భుజే చతుర్వక్త్ర సంస్థుతే పరమేశ్వరీ. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. కృష్ణేన సంస్థుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. హిమాచలసుతానాథ సంస్థుతే పరమేశ్వరీ. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఇంద్రాణీపతి సద్భావ పూజితే పరమేశ్వరీ. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేవి భక్తజనోద్ధామ దత్తానందోదయేంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. పత్నీ మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం. తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం.
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః స తు సప్తశతీ సంఖ్యా వరమాప్నోతి సంపదాం. ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః స తు సప్తశతీ సంఖ్యా వరమాప్నోతి సంపదాం. ఓం ఇది శ్రీ మార్కండేయ పురాణే దేవ్యాః అర్గళా స్తోత్రం సంపూర్ణం. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఈ అర్గళా స్తోత్రం గురించి కాస్తంత అర్థాన్ని తెలుసుకుందాం. అర్గళ అంటే తలుపు గడియ అని చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని బేడం అని కూడా వ్యవహారంలో పిలుస్తూ ఉంటారు. అంటే ఇంటి లోపల మనం అర్గళం గనక వేస్తే ఈ బాహ్యం నుంచి వచ్చేటటువంటి ఆపదలు మనని అడ్డగించుకుంటాయి, లోపలికి ప్రవేశించవు. గడియ వేసి ఉంచాం కాబట్టి ఆపదలేమీ రావు. అట్లా సాధకుని సంబంధంగా గనక ఆలోచిస్తే ఈ అర్గళా స్తోత్రం పఠించటం వలన సమస్తమైనటువంటి ఆపదలు, విఘ్నాలు, ఈతి బాధలు ఇలాంటివన్నీ కూడా నిరోధించబడతాయి. ఆ సాధకుడి సాధన, జపము, అనుష్ఠానము నిర్విఘ్నంగా కొనసాగిపోతూ ఉంటాయి, ఫలవంతమవుతూ ఉంటాయి. ఈ గొప్ప ఫలితాన్ని మనం పొందవచ్చు. ఈ సమస్తమైనటువంటి మంత్రాలలో ఉండేటటువంటి ఆ బీజశక్తి, కీలకం, ఉచ్చారణ మొట్టమొదట్లో స్పష్టంగా ఉండాలి. అంటే సప్తశతి పాఠంలో ఈ కవచము, అర్గళము, కీలకము మొట్టమొదట పఠించాలి. అర్గళం దురితం హంతి కీలకం ఫలదం భవేత్ కవచం రక్షయే నిత్యం చండికా త్రితయం తథా అని చెప్తారు. అంటే ఈ విషయం మత్స్య సూక్తంలో బాగా వివరించి చెప్తారు. ఈ అర్గళా స్తోత్రం అనేది పాపాల్ని హరించి వేస్తుంది, మనస్సుని శుద్ధి చేసి పవిత్రం చేస్తుంది. ఈ కీలకం అనేది మంచి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మరి దుర్గా కవచం అనేది ఎప్పుడూ కూడా రక్షణ కవచంలాగా ఉంటుంది. ఎవరి హృదయంలో అయితే ఈ అర్గళము అనేటటువంటిది ఉంటుందో అటువంటి సాధకుణ్ణి ఆ తల్లి రక్షణగా కాపాడుతూ ఉంటుంది, శుద్ధి చేస్తూ ఉంటుంది, పవిత్రంగా ఉంచుతుంది, కవచంగా ఉంచుతుంది. ఇంకింతకంటే అద్భుతమైన విశేషం ఈ స్తోత్రానికి ఇంకేమైనా చెప్పుకోవాలనా? ఎట్లా స్తోత్రం చెయ్యాలి అనేది పైన స్తోత్రాన్ని విని దాని భావాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఓ చండికాదేవి, నీకు నమస్కారం తల్లి అని చండికకు నమస్కారం చేసి మార్కండేయుడు ఈ స్తోత్రాన్ని ఎలాగా ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నాడు అనేది చెప్తున్నాడు. జయశీలమైనటువంటి జయంతీదేవి, మోక్షప్రదమైనటువంటి మంగళాదేవి, ప్రళయకర్తివి అయినటువంటి కళ్యాణకారిణివి అయినటువంటి భద్రకాళీదేవి, కపాలధారిణివైన కపాలిని మాత, దుస్సాధ్యమైనటువంటి దుర్గామాత, కాళీమాత, కరుణాహృదయమైనటువంటి క్షమాదేవి, మంగళకారిణివైనటువంటి శివాదేవి, జగత్తును ధరించేటటువంటి ధాత్రీదేవి, యజ్ఞ భాగాలను స్వీకరించి దేవతలను పోషించేటటువంటి స్వాహాదేవి, శ్రాద్ధ తర్పణాదులయందు అన్నపానాదులను అందుకొని పితృదేవతలకు పోషించేటటువంటి ఓ స్వధాదేవి, అమ్మా నీకు నమస్కారం తల్లి అని మార్కండేయ మహర్షి అమ్మవారిని ఇలాగా స్తోత్రిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ స్తోత్రంలో ఏముంది? చాముండేశ్వరీదేవి నీకు జయము జయము. సహజంగా ప్రతి మానవుడు కూడా నాకు జయం కావాలి, నా కోరికలు తీరాలి అనే దానికోసమే ప్రార్థన చేస్తాం. ఏ భగవంతుడైనా, ఏ రూపంలో ఉన్నటువంటి తల్లినైనా ఇలాగే ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ చాముండేశ్వరీదేవికి నీకే జయము అని ముందు ఆ తల్లికే జయము పలుకుతూ సర్వ ప్రాణుల దుఃఖాన్ని హరించేటటువంటి తల్లి, ముందు నీకు జయమమ్మా, అంతటా అంతర్యామిగా ఉన్నటువంటి ఓ మాత నీకు జయము తల్లి,
బ్రహ్మాదులతో కూడి సృష్టినంతటినీ లయింపజేయినటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని ప్రార్థన చేస్తూ, నువ్వు రాక్షసులందరినీ సంహరించావు కదా తల్లి. మధుకైటవులనే రాక్షసుల్ని సంహరించి బ్రహ్మదేవుడికి వరాలిచ్చి అటువంటి గొప్ప మహిమలున్నటువంటి ఓ మాత నీకు నమస్కారమమ్మా. అమ్మా, నాకు సుందరమైన రూపాన్ని, విజయాన్ని, కీర్తిని ప్రసాదించు తల్లి. నాకున్నటువంటి నా అంతఃశత్రువులని నశింపచేయి తల్లి. అరిషడ్వర్గాల్ని నశింపజేసేటటువంటి మహిషాసుని సంహరించావు కదా, అటువంటి తల్లి నాకు అంతఃశత్రువులని నశింపచేయమ్మా. భక్తులకు సౌఖ్యాలిచ్చే జనని నీకు నమస్కారము. ఇట్లా ఆ తల్లిని నమస్కరిస్తూ స్తోత్రిస్తూ రక్తబీజుడనే రాక్షసుణ్ణి, చండముండులనే రాక్షసుల్ని సంహరించావు కదా తల్లి అని ఇంకా రాక్షస సంహారం వీర విహారం చేసిందా తల్లి. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయటానికి ఆ తల్లికి ఏమైనా విషయమా, అదేమైనా కష్టమా? ఆ తల్లిని ఎలా ప్రార్థించాలో తెలిసి ఉండాలి. శుంభుల్ని అలాగే వధించావు కదా, ధూమ్రాక్ష రాక్షసుల్ని సంహరించావు కదా. నీకు సకల విధములైనటువంటి ఐశ్వర్యాలను, సౌభాగ్యాలను నాకు అనుగ్రహించటం నీకు దయలో భాగం కాదంటావా తల్లి? నాకు రూపాన్నిచ్చావు, జయాన్నిచ్చావు, కీర్తిని ప్రసాదించావు అంటే నీ స్తోత్రం వల్లనే అది జరిగింది. ఆ స్తోత్రించటం వల్లనే ఇవన్నీ కలుగుతాయి అని వేరే విధంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిజానికి మననం చేయటానికి సాధ్యం కానటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ దేవేశి అంటే మనస్సులో మననం చేయడానికి నామరూపాలు లేనటువంటి పరారూపం ఆ తల్లిది. అందుకని మనస్సుతో చింతించేది కాదు, ఆలోచించటానికి శక్యం కాదు. అట్లాంటి తల్లి నీకు ఓ భవానీ నమస్కారమమ్మా అని ప్రార్థన చేస్తున్నారు. ఓ చండికా పరమేశ్వరి, భక్తితో నమస్కరించే వాళ్ళ పాపాలన్నీ హరింపచేస్తావు. ఓ చండీ, భక్తిపూర్వకంగా స్తోత్రం చేసే వాళ్ళ ఆది వ్యాధులను, త్రివిధ తాపాలని నశింపచేసే దయామయి, నాకు లౌకికంగా సుందర దేహాన్ని ఇచ్చే తల్లివి నీవే. పారమార్థికమైనటువంటి స్వస్వరూపాన్ని దర్శింపచేసి అంతర్బహిశత్రువుల నుండి విజయాన్ని సమకూర్చి యశస్సు అనేటటువంటి స్వచ్ఛతను ప్రసాదించి శత్రు వినాశనాన్ని కావించి ఎప్పుడు నన్ను వెన్నంటి కాపాడే తల్లి నీకు నమస్కారమమ్మా. ఎప్పుడు నిన్ను భక్తితో పూజించే వాళ్ళందరికీ కూడా నీవు సుందర రూపాన్ని, విజయాన్ని, ప్రఖ్యాతిని అనుగ్రహించు తల్లి. వారి శత్రువులను కూడా సంహరించే భాగ్యాన్ని వాళ్ళందరికీ కూడా ప్రసాదించు తల్లి. ఇప్పుడు భగవంతుణ్ణి, ఆ తల్లిని ఎలా ప్రార్థించాలి? నాకు శుభాన్నివ్వు, సుఖాన్నివ్వు, సంపదనివ్వు అంటూ దేవతలు, రాక్షసులు అందరూ నిన్ను ప్రార్థిస్తారు. మానవులు అంతకంటే ఎక్కువ ప్రార్థిస్తాము. కానీ నీ పాదాలు దర్శించి నీ పాదాలకు నమస్కరిస్తూ ఉంటే ఆ రాక్షసుల, దేవతల కిరీటాలన్నీ కూడా ఆ రత్నాల కాంతులతో రాపిడి పొందుతూ ఉన్నాయి. అటువంటి పాదాలకు నా చేతులతో నీ పాదాలకు ఒత్తిడి లేకుండా సుఖాన్ని ప్రసాదించేలాగా నీ పాదాలకు నమస్కరిస్తున్నాను తల్లి అని భక్తితో ఆ తల్లిని పరవశిస్తూ ధ్యానించాలి. ఆ తల్లి భయంకరమైన రాక్షసుల గర్వాన్ని అణగదొక్కినటువంటి చండికా మాత. అటువంటి భయంకరమైన రాక్షసుల్ని సంహరించిన తల్లి అలసిపోయింది. నా హృదయంలో విశ్రాంతి తీసుకో మాత. 4 భుజాలతో శోభించేవో తల్లి, 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మదేవుని చేత నువ్వు స్తుతించబడ్డావు కదా ఓ పరమేశ్వరి, ఓ జనని. ఎల్లవేళలయందు నిరంతరంగా విష్ణు భగవానుడు నిన్నే స్తోత్రిస్తూ ఉంటాడు. అమ్మా, హిమవంతుని పుత్రికమైనటువంటి ఓ పార్వతీదేవి, నీవు నీ పతి అయినటువంటి శివుడి చేత చక్కగా స్తోత్రింపబడుతూ ఉంటావు. గొప్ప గెలుపుని, యశస్సుని అందరికీ ప్రసాదిస్తూ ఉంటావు.
శచీదేవి భర్త అయినటువంటి ఇంద్రుని చేత బ్రహ్మ భావనతో పూజింపబడుతూ ఉంటావు. భయంకరమైనటువంటి బాహువులు కలిగిన రాక్షసుల మదమణిచినటువంటి ఓ తల్లి, నీ భక్తజనులకు అంతులేని మహదానందాన్ని ప్రసాదిస్తావు కదా నీవు. సుందరమైనది, మనస్సును ఎరిగి ప్రవర్తించేటటువంటిది అయినటువంటి దుర్గమమైనటువంటి ఈ సంసార సాగరం నుండి దాటించేటటువంటిది నీ యొక్క ఈ స్తోత్రమును నేను మనస్ఫూర్తిగా హృదయంలో ఆనందాన్ని అనుభవించి స్తోత్రించేటట్లుగా నన్ను అనుగ్రహించమ్మా. ఇంకా ఈ స్తోత్రం వల్ల కలిగే ఫలితము నాకు అనుకూలమైనటువంటి ధర్మపత్నిని ప్రసాదించు. ఎలా ఉండాలి? ఈ సంసార సాగరం నుండి దాటించటానికి శిష్టులైన వారి ఇంట పుట్టినదై ఉండాలి. మనస్సెరిగి ప్రవర్తించేదిలాగా ఉండాలి. సుందరమైనదిగా ఉండాలి. అటువంటి ధర్మపత్నిని నీవు అనుగ్రహింపచేస్తావు. ఈ స్తోత్రం వల్ల కలిగేటటువంటి శుభాలను, విజయాలను, శుభకీర్తులను, భుజకీర్తులను ధర్మపత్నిని నాకు ప్రసాదించే, అనుగ్రహించే మహాశక్తివి నీవు. ఈ అర్గళా స్తోత్రాన్ని పఠించిన తర్వాత సాధకుడైనటువంటి మనిషి సప్తశతి అనే స్తోత్రానికి 700 మంత్రాలకు సంఖ్యకు సరిపడే శ్రేష్టమైన ఫలితాలను, అన్ని శమదమాది షట్క సంపత్తిని పొంది తరించిపోతాడు. అటువంటిది ఈ అర్గళా స్తోత్రం. ఇది మార్కండేయుడు మహర్షి చక్కగా ఎంతో అద్భుతంగా శక్తివంతమైనటువంటి అర్గళా స్తోత్రాన్ని ఈ విధంగా పఠించటం జరిగింది. ఆ మహర్షి పుణ్యం వల్ల, ఆ మహర్షి స్తోత్రం వల్ల మనకి కూడా ఇటువంటి విజయాలన్నీ ప్రాప్తించుగాక. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ దుర్గాయై నమః.